పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం 1500 రూపాయల నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో ఉత్పన్నమైన పరిణామాలు, రాష్ట్ర ప్రభుత్వంపై దీని ప్రభావం తదితర పరిణామాలపై సుదీర్ఘంగా సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారుల ద్వారా పరిస్థితిని తెలుసుకున్నారు. అధికారులు రాష్ట్రంలో పరిస్థితులు వివరించారు. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపై పడే ప్రభావాన్ని కూడా ఇందుకు సంబంధించి వివరించారు. ప్రధానంగా రిజిస్ట్రేషన్లు, రవాణా విభాగాల్లో ఆదాయం బాగా తగ్గిందని, ఎక్సైజు, అమ్మకం పన్ను, వాణిజ్య పన్నుల శాఖలోనూ దీని ప్రభావం ఉందని ముఖ్యమంత్రి గారు వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి, ప్రజల నుంచి వస్తున్న వివిధ రకాల అభిప్రాయాలపై కూడా సమావేశం పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో 2 విషయాలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ఈ నిర్ణయం ఉపకరించగలిగితే తాము ప్రధానికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అయితే సంస్కరణలు కొనసాగి తీరాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని సూచనలు చేశారు. ప్రధానంగా సామాన్యులు, చిన్న వ్యాపారులు, అసంఘటిత వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు నష్టపోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఇదే సందర్భంలో 2.5 లక్షల వరకు డిపాజిట్ కు పరిమితి విధించిన నేపథ్యంలో అంతకు మించిన ఎక్కువ మొత్తాన్ని నల్లధనంగా కాకుండా దాని లెక్కలోని రాసి నగదుగా పరిగణించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఇదే సందర్భంలో కొన్ని మినహాయింపులు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధానంగా రాష్ట్రాల ఆదాయంపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ ప్రభావాన్ని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి రాష్ట్రాలకు దన్నుగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో కేంద్రం నుంచి రాష్ట్రం చెల్లించాల్సిన వివిధ విషయాలన్నింటినీ కూడా అప్పులను వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాలన్నింటిపైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్ లో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులను ఆయన వివరించారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీకి ఆహ్వానించారు. రేపు ఢిల్లీకి వచ్చి అందుబాటులో ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఏ రకమైన విధంగా ఈ సామాన్యులకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి లిఖితపూర్వకంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రధాని కోరారు. ఇందులో భాగంగా రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోడీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. మౌనిక, ధన్యవాదాలు రఘువర్ధన్.